తప్పు పడుతున్నదెవరు? స్వామి మాలలో ఉన్న చెర్రి ఎవరి ఆహ్వానం మేరకు కడప దర్గాకు వెళ్లారు? అసలేం జరిగింది ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఇలా దేశం తగ్గించేటటువంటి వ్యక్తిగా సనాతన భక్తుడిగా ఆయనను వర్ణిస్తుంటే ఇలా వాళ్ళ అబ్బాయి చేస్తున్నటువంటి క్రియ మంచిది కాదు. గతంలో అదే కుటుంబానికి సంబంధించిన నాగబాబు కూడా సనాతన ధర్మం మీద కొన్ని విషయాల్లో వారు మాట్లాడారు. దయచేసి మేము చెప్తా ఉన్నాము, మీరు మీ టీవీ ప్రమోషన్ల కోసం, మీ సినిమా ప్రమోషన్ల కోసం, మీ వ్యక్తిగత జీవితాల కోసం అయ్యప్పని కానీ సనాతన ధర్మాన్ని కానీ అడ్డం పెట్టుకొని ఇలాంటి పర్యలు చేస్తే మంచిది కాదు. దయచేసి మా ఈ అయ్యప్ప జేఏసీ ద్వారా వేడుకుంటా ఉన్నాము, మీరు బహిరంగంగా వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరుకుంటా ఉన్నాము. సార్, దర్గాలకు వెళ్ళి ఆయన వెళ్ళినా పర్వాలేదు, కానీ నుదుటిన బొట్టు తీసేసి తిలకం కూడా తీసేసి విభూతి తీసి వాళ్ళ ఆచారం ప్రకారము ఆయన తలకి పాగా కట్టుకొని అక్కడ వాళ్ళ వర్ణించేటువంటి విధానము అంటే వాళ్ళ మతాచారాన్ని గౌరవిస్తూ మేము దాన్ని బాధపడతా ఉన్నాం. అందరినీ మేము ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ఆయన ఎట్లయితే వాళ్ళ మతాన్ని గౌరవించుండో మన మతాన్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉండే. అట్లా దాన్ని తూడ్చివేసుకొని పోయినందుకు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు జేఏసీ కన్వీనరు పెద్దలు బుచ్చిరెడ్డి గురుస్వామి గారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నిన్నటి నుంచి కూడా ఈ కాంట్రవర్సీకి సంబంధించిన అన్ని అంశాలు కూడా వారు పరిశీలించిన తర్వాత ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. మెగా కుటుంబం పైన దాదాపు దశాబ్దాల నుంచి కూడా మేము నమ్మకం పెట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళ సనాతన ధర్మం వైపు కానీ హిందూ ధర్మం వైపు కానీ ఎప్పుడు కూడా నియమ నిబంధనలు అనేది కూడా పాటిస్తూనే ఉన్నారు. దాదాపు దశాబ్దాల నుంచి కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు సడన్గా ఈ సంవత్సరం రామ్ చరణ్ చేసినటువంటి ఈ పని వల్ల మొత్తం యావత్తు హిందువులందరూ కూడా బగ్గుమంటున్నారని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఏంటంటే ఎగ్జాక్ట్గా రామ్ చరణ్ చేసిన తప్పేంటి? అంటే మాల వేసుకుని దర్గాకి వెళ్ళడమేనా నేరం, లేకపోతే ఏంటి మీరు అంటున్నది ఏంటి? నా పేరు ప్రేమ్ గాంధీ, తెలంగాణ అయ్యప్ప జేఏసీ కన్వీనర్ని. ఒకటే చెప్తా ఉన్నాము, దర్గాకు వెళ్ళవద్దని మేమే మనము. కాకపోతే మండలకాలం దీక్షలో ఉండి వెళ్ళడము తప్పు. దానికి తోడు నుదిటిన ఉన్నటువంటి ఏదైతే గంధం తుడిచివేయడము, తిలకం తుడిచివేయడము, విభూతి తీసేయడము, తర్వాత వారి ఆచారాన్ని గౌరవిస్తూ తలకు పాగా చుట్టుకోవడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే చిరంజీవి గారు అనేక సందర్భాల్లో వాళ్ళు మాల వేసుకొని ఉండి మండలకాలం పూర్తి చేసుకొని శబరిమల వెళ్ళినటువంటి దాఖలాలు అనేక సంవత్సరాలను చూస్తూ ఉన్నాం. అదే పరంపరగా వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నప్పుడు మేము స్వాగతించిన దాఖలాలు ఉన్నాయి. 40 రోజుల పాటు నిష్టగా చేస్తున్నారని అనేక సందర్భాల్లో చెప్పినటువంటి దాఖలాలు మేము. కానీ ఈరోజు ఏం జరిగిందనేది తెలియదు. నిన్న జరిగినట్టు సంఘటన తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది అయ్యప్ప భక్తులందరూ కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి చర్య, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆయన క్షమాపణ కోరకపోతే మా కార్యాచరణ తీవ్రంగా తీసుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. ఒకటే అంటా ఉన్నాము, 5-6 రోజులలో ఆయన క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మాత్రము ఆయన ఇంటిని ముట్టడిస్తామా, లేదా ఆయన గురుస్వామి మాలేసినటువంటి గురుస్వామిని ముట్టడిస్తామా, కానీ మా కార్యాచరణ చాలా భయంకరంగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. ఒకటే అంటా ఉన్నాము, వాళ్ళ బాబాయిని ఫాలో అయితే సంతోషం, ఎందుకంటే ఆయన సనాతన ధర్మం మీద చాలా సంతోషిస్తా ఉన్నాం. అలాంటి వాళ్ళ బాబాయ్ ఒక తీరున్నాడు, అబ్బాయి ఒక తీరున్నాడు. అబ్బాయి ఒకటి ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే గతంలో మగధీర సినిమా అప్పుడు కూడా కడప దర్గాను సందర్శించాను. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ చెప్పడం వల్ల సందర్శించాను, ఆ లక్ నాకు కలిసి వస్తుంది అనేసి ఆయన ఉద్దేశం. దాంతోపాటు ట్విట్టర్లో రామ్ చరణ్ సంబంధించిన వాళ్ళ వైపు కూడా ఒక కామెంట్ చేశారు, అన్ని మతాలని గౌరవించడం, యూనిటీగా ఉండడం అది మా ధర్మము, ఎవరిని కూడా తక్కువ చేసి చూడడం అనేది కూడా ఆమె చెప్పారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే మేమేమంటున్నాము, దర్గాకు వెళ్ళొద్దు అంటలేము, కానీ ఆయన మండలకాలం దీక్షలో ఉన్నాడు కదా, ఒక వ్రత దీక్ష ఉంది. ఇది మండలకాలం 40 రోజుల పాటు శుచి శుభ్రతతో ఉండాలి. దర్గా అనేటువంటి వాతావరణం మన అందరికీ కూడా తెలుసు, అది అపవిత్రమైనటువంటి స్థలం. అది ఎప్పుడు ఈయన మండలకాలంలో ఉన్నప్పుడు, దాని తర్వాత వెళ్ళొచ్చు కదా, ఈ సమయంలో వెళ్ళొద్దు అంటా ఉన్నాం. మరియు వాళ్ళ సతీమణికి కూడా చెప్తా ఉన్నాం, ఒకవేళ నిజంగా కూడా ఆయన అన్ని వ్యవహారాలని ఆచరణకు వెళ్తారు, ఏఆర్ రెహమాన్ని కూడా విలువమనండి, ఇంటికి భిక్షకు విలువమనండి, ఇంట్లో పడి పూజకు విలువమనండి. ఆయన ఇంటికి వస్తేనే బొట్టు తీసుకొని రావాలనేది అంటూ ఆచారం పెట్టుకుంటా. ఆయన సనాతన హిందూ ధర్మం నుంచే మతం మారినటువంటి వ్యక్తి. ఆయనది ఒక తీరు, మనది ఒక తీరా. నిజంగా కూడా మిత్రుడిని గౌరవించిండు కదా, మా ఈయనను కూడా ఆయన గౌరవించాలి కదా. పిలవమనండి, ఈయనని తిరుపతికి పిలుస్తాడా, లేదా శబరిమలకు పిలుస్తాడా? ఈయనంటే శబరిమల తీసుకోమనండి, ఆయనకు కూడా మంచి జరుగుతుంది కదా. ఇరుముడి కట్టుకోమనండి, శబరిమలకు చాలా మంది ముస్లిమ్స్ వస్తుంటారని కూడా విన్నాం కదా, రమ్మనండి ఈయన తీసుకొని. ఈయన రానప్పుడు ఆయన ఎట్లా పోతాడు? మేము దాన్నే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పుడు వావర్ స్వామి ప్రస్తావన ఎప్పటి నుంచో వస్తుంది. ఎందుకంటే చాలా వరకు గతంలో కూడా స్వామి వాళ్ళు వేసిన వారందరూ కూడా వావర్ స్వామి దగ్గరికి వెళ్ళారు. చరణఘోషలో కూడా పదం వినపడేది.
ఆ వివాదం ఎప్పటి నుంచో నడుస్తుంది కదా, అంటే ఇప్పుడు రామ్ చరణ్ దర్గాకి వెళ్ళడం వల్ల ఈ వివాదం మరొకసారి బయటకు వచ్చిందని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఇంకొక విషయం కూడా అంటే ఇప్పుడు మీరు సందర్భం కాబట్టి చెప్తా ఉన్నా, శబరిమలలో కూడా ఏదైతే వావర్కి సంబంధించిన ఉంటే అక్కడ ఉన్నటువంటి దేవస్థానం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. దేవ ప్రశ్నల అక్కడ ఉన్నటువంటి వావర్కి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా తొలగించాలనేది వాళ్ళు దేవ ప్రశ్నలు అక్కడే తీసుకున్నారు. తెలియని సమయంలో ఆ రోజుల్లో జరిగినటువంటి కుట్ర, వందలాది సంవత్సరాల క్రితము తన వ్యాపార నిమిత్తం కోసం అక్కడ చేసుకున్నటువంటి కుట్ర తప్ప ఎక్కడ కూడా అయ్యప్ప చరిత్రలో వావరికి సంబంధించిన అంశం లేదు. లేకపోయినా ఆ వ్యాపారం కోసము చేసినటువంటి కుట్రనే తప్ప ఎక్కడ కూడా అది లేదు. అనవసరమైనటువంటి వాతావరణాన్ని, ఎందుకంటే అనేక సందర్భాల్లో మనం ఏం చెప్తా ఉన్నాము, భారతదేశంలో ఇప్పుడు కాదు అనేక దేవాలయాలు, మీరు అక్కడనే కాశీ కూడా చూసుకోవచ్చు. కాశీలో కూడా దానికన్నా ముందు దేవాలయం ఉంది, దేవాలయం మీద మసీద్ కట్టారు. ఇలా అనేక దేవాలయాలు, అనేక ప్రాంతాల పేర్లు మార్చుకుంటూ వచ్చినటువంటి అప్పట్లో జరిగిన కుట్ర అది వావర్ది తప్ప ఎక్కడ కూడా అయ్యప్ప కుట్ర అంటున్నారు. ఒకటేనండి. ఇప్పుడు ఆ రోజులలో సనాతన ధర్మం మీద జరిగినటువంటి కుట్రలో భాగంగా అనేక ప్రాంతాల పేర్లు మార్చడం జరిగింది. దేవాలయాల మీద కులగొట్టి దేవాలయాల మీద మసీద్లు కట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క పరిపాలన దృష్ట్యా అనేక సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఎంతో మందిని ఇబ్బంది పెట్టే దాఖలాలు ఉన్నాయి. అందులో భాగంగానే వావర్ అనేటువంటి చరిత్రను అక్కడ క్రియేట్ చేసారు తప్ప ఇలా ఏ మాత్రం వాస్తవం లేదు. అంటే మీరు చూసింటారు కదా, చిరంజీవి గారు ఎప్పుడైనా కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకొని ప్రతి సంవత్సరం వెళ్తుంటారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆయన అడుగుజాడలో నడుస్తుంటాడు. ఎప్పుడు లేనటువంటి కాంట్రవర్సీ ఇప్పుడు రావడం వెనకాల ఏమై ఉంటుంది? ఆ ఉద్దేశం ఏంటిది? తెలిసి చేశారనా, తెలియక చేశారనా మీరు అనుకుంటున్నది? మేమైతే కుట్ర కోణంలో ఆలోచిస్తున్నాం. అంటే ఎవరు చేశారని కారణం క్లియర్ కనిపిస్తుంది.